సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఒకప్పుడు లైఫ్ సెటిల్ అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొన్న అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతే, తెల్లారేసరికి సాఫ్ట్వేర్ కంపెనీలకి $300 బిలియన్, అంటే దాదాపు 25 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈవెన్ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇదంతా ఎందుకు జరిగిందయా అంటే ఒక్క ఏఐ టూల్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, పాత రోజుల్లో బట్టలు ఉతకాలి అంటే మనుషులు ఉండాలి, కానీ ఇప్పుడు మిషన్స్ వచ్చేసాక ఆ పని చాలా ఈజీ అయిపోయింది కదా. ఐటీ రంగంలో కూడా అంతే. ఆంథ్రోపిక్ అనే ఒక కంపెనీ క్లౌడ్ అని ఒక కొత్త ఏఐ టూల్ని ప్రవేశపెట్టింది. ఇది మామూలు చాట్బాట్ కాదు. దీనికి ఒక 50 కాంట్రాక్ట్ పేపర్లు ఇచ్చి దీంట్లో ఏమేం తప్పులున్నాయో వెతికి పెట్టు అంటే ఇది మనిషి కన్నా చాలా స్పీడ్గా ఏ తప్పులు లేకుండా చేసి పెడుతుంది. సో దీనివల్లే ప్రాబ్లం అంతా. దీంట్లో ప్రాబ్లం ఏముంది అనుకోకండి. మన దేశంలోని ఐటీ కంపెనీలు ఏం చేస్తాయి? అమెరికాలోని ఐటీ కంపెనీస్ దగ్గర ప్రాజెక్టులు తెచ్చుకొని మన దగ్గర వేల మంది ఇంజనీర్లను పెట్టుకొని వాళ్ళకు పనిచేసి పెడతాయి. We are now, in terms of the models that write code, I have engineers within Anthropic who say I don't write any code anymore. I just let the model write the code. I edit it. I do the things around it. I don't know. We might be 6 to 12 months away from when the model is doing most, maybe all of what SWEs do end to end. And then it's a question of how fast does that loop close? ఇప్పుడు అమెరికా కంపెనీలు మాకు వేల మంది ఇంజనీర్లు ఎందుకు, ఈ ఒక్క ఏఐ టూల్ ఉంటే 10 మంది చేసే పని చేస్తుంది కదా అని ఆలోచిస్తున్నాయి. దీనివల్ల ఐటీ కంపెనీలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అన్న భయంతో స్టాక్ మార్కెట్లోని షేర్లన్నీ అందరూ అమ్మేశారు. షేర్లు 6% పడిపోవడానికి కారణం ఇదే. దీనివల్ల కంపెనీలకే కాదు, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. ఇకపై కేవలం చిన్న చిన్న కోడింగ్లు తెలిస్తే సరిపోదు. ఏఐ కన్నా స్పీడ్గా, ఏఐ కన్నా తెలివిగా, క్రియేటివ్గా ఆలోచనలు చేయాలి, నేర్చుకోవాలి అని. ఇప్పటికే ఏఐ రాక వల్ల ఉద్యోగాలు పోతాయని చాలా మందిలో ఒక భయం ఉంది. దాంతోపాటు ఇలాంటి కొత్త కొత్త క్రియేటివ్ టూల్స్ వల్ల అసలు ఇంకా ఉద్యోగాల ఊసే ఎత్తడానికి లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దీనివల్ల ఉద్యోగాలు పూర్తిగా పోవు. పనిచేసే విధానంలో మార్పు వస్తుంది. విధానానికి తగ్గట్టు మనము మారాలి. ట్రాక్టర్ వచ్చాక నాగలి పట్టిన రైతు ఎలా అప్డేట్ అయ్యాడో, ఏఐ వచ్చాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అలాగే అప్డేట్ అవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకేమనిపించిందో కమెంట్ చేయండి.